ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతి చెందిన విషయాన్ని బంధువులకు తెలియకుండా గోప్యంగా ఉంచి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి అంబులెన్స్ లో ఖమ్మం తరలించే ప్రయత్నం చేసిన హాస్పిటల్ సిబ్బంది. ఠాగూర్ సినిమాలో చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్లు చేసినట్లు సత్తుపల్లి పట్టణంలో విజేత ప్రైవేట్ హాస్పిటల్లో సినిమా సీన్ రిపీట్ అయిన ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగలపాడు గ్రామానికి చెందిన ఎస్డి ఉమాన్ పాషా షాబీలకు సనా అనే కుమార్తె ఉంది. ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి హైస్కూల్లో 10వ తరగతి చదువుతుంది. 2 రోజుల క్రితం విరేచనాలతో నీరసపడితే తల్లిదండ్రులు సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స చేయించి పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి పట్టణంలోని విజేత ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్లేట్లెట్స్ 40,000 నుంచి 14,000కు పడిపోయి బాలిక మృతి చెందింది. కానీ వైద్యులు మాత్రం బాలిక పరిస్థితి విషమంగా ఉంది, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించి అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు గమనించిన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. సత్తుపల్లి పట్టణ సిఐటి కిరణ్ ఆసుపత్రికి చేరుకొని మృతురాలి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మృతి చెందిన బాలికను పరిస్థితి విషమంగా ఉందని చెప్పి తరలించడం ఏంటని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, బీపీ డౌన్ అవ్వడం, డెంగ్యూ జ్వరంతో కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ అవ్వడంతో బాలిక మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలుపుతున్నారు. ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి ముందు బ్లీడింగ్ ఆగడానికి ఇంజక్షన్లో సిరంజిలో అని చెప్పారు, అవి వేసారు. బ్లీడింగ్ ఆగింది. బ్లీడింగ్ ఆగిన తర్వాత డాక్టర్ గారు అప్పుడు వచ్చారు. 6:30కి వచ్చారు. 3ంటికి వెళ్ళి 6:30కి వచ్చారు. 6:30కి వచ్చిన తర్వాత రౌండ్కి వచ్చి ఓపీ పిల్లని చూసి ఏదో లిక్విడ్లు 4 లిక్విడ్లు కలిపి మన ఏమంటారు మన నిమ్ముకు పెట్టే ఆక్సిజన్ ఉండిద్దా అది దాంట్లో లిక్విడ్లు పోసి పెట్టేవారు. పాప తట్టుకోలేకపోయింది. అప్పుడు దాకా మంచిగా ఉన్న పాప ఆ లిక్విడ్ పెట్టిన తర్వాత పాపకి అట్లయింది. దాని తర్వాత బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ ప్యాకెట్ల కోసం నేను బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళాను. బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళి అప్పటికే డాక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి మా వాళ్ళు ఫోన్ చేశారు. డాక్టర్ గారు ఈసీజీ తీపియాలి, తర్వాత స్కానింగ్ తీపియాలి అది అన్నారు. స్కానింగ్ తీపిద్దాం అనుకున్నది నేను వచ్చేవరకు ఈసీజీ తీశారు. మళ్ళీ సీరియస్గా ఉందని చెప్పి మళ్ళీ అక్కడికి తీసి వెళ్ళిపోయారు. మా పాపకి కారణం ఆయనే. పాప చనిపోయిన తర్వాత కూడా మాకు చెప్పకుండా వెనక నుండి తీసుకుని వచ్చి అంబులెన్స్ ఎక్కించారు. దీన్ని న్యాయం చేయాలి, మీరే న్యాయం చేయాలి. ఉస్మాన్ పాషా తల్లి పేరు అందులో మొన్న స్కూల్లో ప్రోగ్రామ్ జరిగింది, డాన్స్ వేసి అది కూడా ఆక్సిజన్ కూడా కాదు, అది నిమ్ము తీసేది ఉంటుంది కదా, వచ్చేది దాని కంట్రోల్ రియాక్ట్ బాగా ఇబ్బంది పడ్డది పాప. లేకుంటే నర్సింగ్లో కూడా ఏమీ లేదండి. నాకేమన్నారు, నేను కిందకు వచ్చాను. ఫస్ట్ చూపించి ఏమీ చెప్పలేదు సార్.